హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారు కదా, ఫస్ట్ టైం అనమాట నేను ఒక్కదాన్నే ట్రిప్కి వెళ్తున్నా. అంటే ఒక్కదాన్ని అంటే తిరగటానికి కాదు, మా వారి దగ్గరికి అనమాట. మా వారు న్యూజెర్సీలో ఉన్నారు. ఆయన కూడా మొన్న ఒకసారి వచ్చి మొన్నే వెళ్ళారు. సో ఆయన దగ్గరికి అయితే నేను వెళ్తున్నాను ఒక 1 వీక్ ఉందామని చెప్పి. సో ఒక్కదాన్నే అనమాట వాషింగ్టన్ డీసీ నుండి న్యూజెర్సీ వరకు బస్సులో వెళ్తున్నా. సో వాషింగ్టన్ డీసీ వరకు నేను ఇప్పుడు వెళ్ళాలి. సో నా జర్నీ అంతా నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇంకో 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతున్నా గైస్. మళ్ళీ కలుస్తా మీకు నేను స్టార్ట్ అయ్యాక. మీరు నా వీడియోస్ ఏవి చూసినా కానీ మీకు తెలుసు కదా అండి, పూజతోనే ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఏదో స్పెషల్ ఉంటే తప్పించి నేను వీడియో తీయను. ఏదైనా వ్లాగ్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చేయటం, అవన్నీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పూజ చేసే కదా మనం దీపం పెట్టి వెళ్తాం కదా. సో అలా నాది పూజతోనే స్టార్ట్ అవుతుంది. అలా పూజను అయితే కంప్లీట్ చేసుకున్నా అండి. వెళ్ళే ముందు లలితా సహస్రనామం బుక్ ఒకటి పెట్టుకుంటే మధ్యలో ఫ్రైడే ట్యూస్డే వస్తున్నాయి కదా, ఒకవేళ మనకి ఏమైనా వీలుంటే చదవడానికి పనికి వస్తుంది కదా అని బుక్ కూడా పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి వియన్నా మెట్రో స్టేషన్ మనకు చాలా దగ్గర అండి. అక్కడికైతే క్యాబ్ బుక్ చేసుకున్నాను అనమాట. బస్సు అయితే ఉంటుంది కానీ కొంచెం లగేజ్ ఉంది, కొంచెం నడిచి వెళ్ళాలి, కొంచెం దూరం ఎక్కువ. సో అందుకని డైరెక్ట్గా క్యాబ్లో అయితే వియన్నా మెట్రో స్టేషన్కి వచ్చేసాను. ఇక్కడ ఈ మెట్రో స్టేషన్ అనేది మనకి చాలా దగ్గర, బాగా అలవాటైన మెట్రో స్టేషన్ అండి. అక్కడ నుండి నేను మెట్రో సెంటర్ అని చెప్పి అక్కడ వరకు కూడా ఆరెంజ్ లైన్ సేమ్ లైన్లో వెళ్ళాలన్నమాట. అక్కడ నేను ఇంకొక లైన్ మారాలి, అది రెడ్ లైన్ మారాలన్నమాట. ఆ రెడ్ లైన్ మెట్రో సెంటర్ నుంచి ఇంకొక 4 స్టాప్స్ యూనియన్ స్టేషన్ వరకు వెళ్తుంది. సో అలా అయితే నేను ఇప్పుడు మెట్రో సెంటర్ దగ్గరికి వచ్చి దిగాను. రెడ్ లైన్ మారాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదండి, పై ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడైతే లిఫ్ట్ తీసుకొని పై ఫ్లోర్కి వెళ్ళిపోదాము. కొంచెం లగేజ్ దించి కొంచెం నడిచేటప్పుడు మాత్రం వెయిట్ బాగానే తెలుస్తుంది. చిన్న బ్యాగ్లో ఎంత అయితే ఉందో ట్రాలీలో నా బ్యాక్ ప్యాక్ అంత ఉందన్నమాట. ఇది మెట్రో సెంటర్ అండి, మెట్రో స్టేషన్ ఇది. దీని మెట్రో స్టేషన్ పేరు మెట్రో సెంటర్. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను రావటము ఇది వరకు 2 టైమ్స్ వచ్చామన్నమాట ఈ మెట్రో సెంటర్కి. ఎందుకంటే మా వారికి ఇప్పుడు నేను ఏ బస్సు అయితే ఎక్కబోతున్నానో అదే బస్సు 2 టైమ్స్ ఆయన యూజ్ చేశారనమాట ఇది వరకు. సో ఆయనకి డ్రాప్ చేయడానికని 2 టైమ్స్ కూడా మేము వచ్చాము. సో ఆ అలవాటు ప్రకారం నేను అదే బస్సుకి కనుక ఇంత ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాను అనమాట. లేదంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. ఫస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే రెడ్ లైన్ మారాలి అని ఉంది, రెడ్ లైన్ ఎక్కడుంది అని కాసేపు కన్ఫ్యూజ్ అయితే అప్పుడు అర్థమైంది పైకి ఉంది అని చెప్పి. సో ముందు ఇలా అలవాటు ఉండడం వలన డైరెక్ట్గా ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నాను. సేమ్ అంటే ఐడియా ఉంది కనుక. సో ఈ ట్రైన్ మనం ఇప్పుడు ఎక్కాలండి. ఇది ఒక 4 స్టాప్స్లో దిగిపోతాము. అక్కడ కొంచెం నడిస్తే మనకి ఆ బస్ స్టాప్ వచ్చేస్తుంది. సో రండి ఐస్, నేను మీకు ఆ యూనియన్ స్టేషన్ చాలా బాగుంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. జస్ట్ ఈ మెట్రో సెంటర్లో ట్రైన్ ఎక్కాక 4th స్టాప్లోనే మనం దిగిపోతాము. యూనియన్ స్టేషన్ అని ఉంటుందన్నమాట, వాషింగ్టన్ డీసీది. ఇక్కడ ఈ స్టేషన్ చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం సెకండ్ టైం వచ్చేటప్పుడు కూడా నేను షార్ట్స్ మీకు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ లక్కీగా నేను ఫుల్ వీడియో పెట్టాల్సి వస్తుందని నాకు అప్పుడు అర్థం కాలేదు. నేను జస్ట్ అవి లేట్ అయిపోయిందని చెప్పి అప్లోడ్ చేయలేదు. కానీ నాకు ఇది హ్యాపీ అనిపిస్తుంది, ఇలా నేను మీకు ఈ యూనియన్ స్టేషన్ చూపించగలుగుతున్నా అని. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ టైం వచ్చేటప్పుడు నాకు సర్ప్రైజింగ్గా అనిపించింది. వాషింగ్టన్ డీసీ ముందు వచ్చే ట్రిప్లో మనం ముందుండే స్టాప్స్లో దిగిపోయాము. డైరెక్ట్గా వాషింగ్టన్ డీసీ అంతా తిరగటానికి యూనియన్ స్టేషన్ వరకు అప్పుడు రాలేదనమాట, జస్ట్ మెట్రో స్టేషన్ వరకే వచ్చాము. ఈ యూనియన్ స్టేషన్లో ఏంటంటే ఇక్కడ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్ళటానికి బస్సెస్ ఉంటాయి, యాంట్రాక్ ఉంటుంది. ఇప్పుడు నేను దిగిన మెట్రో స్టేషన్ కూడా కిందే ఉంది. సో అన్ని రకాలు ఇక్కడ కవర్ అయ్యి ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది చూడటానికి చాలా మంచి ఆర్కిటెక్చర్ అనమాట. ఆ విగ్రహాలు అవన్నీ లైవ్లో కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడైతే చుట్టుపక్కల చాలా షాప్స్ కూడా ఉంటాయండి తినడానికి వాటికి. లోపల ఇంకా వెళ్తే కూడా చిన్న షాపింగ్ చేసుకోవడానికి అవన్నీ దొరుకుతాయి. సో నాకు అవన్నీ పెద్ద అవసరం లేదు కనుక నేను జస్ట్ ఈ వేలో వచ్చి ఈ బస్సు అని ఉంది కదా, ఇంకా అలా వెళ్ళిపోవటమే. అలా వెళ్ళి నాకు బస్సు 12:45 అనమాట. కాసేపు నేను వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే నేను ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి జస్ట్ 12:15 అయింది. 12:45 బస్సు. కానీ లాస్ట్ టైము మా వారితో 2 టైమ్స్ వచ్చేటప్పుడు కూడా 12:45 బస్సు, సేమ్ బస్సు
1:15కి 1:10కి అలా 2 టైమ్స్ వచ్చింది. సో ఈరోజు ఎలా వస్తుంది అనేది నాకు తెలియదు. ముందుగా అయితే వెళ్ళిపోదామండి బస్ స్టాప్ దగ్గరికి. బస్ కోసం వెళ్తుంటే బస్సు రావడానికి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి మన కళ్ళు చుట్టుపక్కల చూస్తూ మెక్డొనాల్డ్స్ పై పడిందనమాట. దగ్గరలో కనిపించింది. సరే ఎలాగో కనిపించింది కదా, ఎక్కువగా ఏం తినకపోయినా జర్నీ ఉంది కదా, ఏదో ఒకటి ఆకలితో ఉన్నాను, ఇంకేమీ తినకుండా వచ్చేసా కనుక అక్కడేవో కొంచెం నగ్గెట్స్ లాంటివి కొనుక్కున్నా అండి. ఈ యూనియన్ స్టేషన్లో అడుగడుక్కి కూడా ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడుతో అయిపోతుందండి. లగేజ్ లేనప్పుడు మనకు అంత తెలియదు కదా, జస్ట్ ఈజీగా అమ్మ ఎక్కిపోయాం దిగిపోయాం అనిపిస్తుంది. కానీ చేతిలో లగేజ్ ఉండేటప్పుడు మాత్రం తెలుస్తుంది, అబ్బా కొంచెం కష్టంగా ఉంది అన్నట్టు. సో అలా నేనైతే బస్ స్టాప్ దగ్గరికి వచ్చేస్తున్నా అండి. ఇక్కడే అనమాట బస్ స్టాపు. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం మనకి క్లియర్ మనకి చిన్నప్పుడు బస్సు ఎక్కేటప్పుడు ఏ ఫీల్ అయితే వస్తుందో, మేముండే ఏరియాకి వైజాగ్ వెళ్ళేటప్పుడు వైజాగ్ నుండి మళ్ళీ మా ఊరు రావాలంటే బస్ స్టేషన్ ఎలా ఉంటుంది అవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. నాకు లాస్ట్ 2 టైమ్స్ కూడా నచ్చింది. సో బస్సు అయితే లక్కీగా తెలీదు ఈరోజు ఏంటైందో తెలీదు, 12:30కే వచ్చిందండి బస్సు. ఈ డ్రైవర్ ఉన్నారు కదా, ఆ డ్రైవర్ని లాస్ట్ టైం కూడా మా వారిని ఎక్కించడానికి వచ్చేటప్పుడు ఈయనే ఉన్నారు. చూడంగానే సుకుమార్ అన్నాం అనమాట. ఈరోజు కూడా సేమ్ డ్రైవర్ ఉన్నారు. అర్లీగా వచ్చే 12:45 బస్సు 1:15కి వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే 12:45 బస్సు 12:30కే వచ్చేసింది. ఎప్పుడు వచ్చినా కానీ మన టైంకి వాళ్ళు స్టార్ట్ చేస్తారు కదండి. ఈరోజు అయితే వీకెండ్ కాకపోవటం వలన, ఫ్రైడే వలన అనుకుంటా, లాస్ట్ 2 టైమ్స్ అయితే జనాలు అనమాట. ఈవెన్ నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు బస్ స్టాప్ దగ్గర. లోపల కూడా అసలు మా వారు నార్మల్గా ఎక్కి లగేజ్ కింద సరిగ్గా ఉందో లేదో చూసుకోవడానికి దిగుదామన్నా కూడా అవ్వలేదు. నేనే అప్పుడు కిందుండి లగేజ్ పెట్టేశాను. కానీ ఈరోజు మాత్రము బయట తక్కువ మంది ఉన్నారు, లోపల కూడా నా పక్కన కూడా ఎవరు లేరు. నా పక్క సీట్స్ అన్నీ కూడా సింగిల్ అలానే ఉన్నారు. సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి వాషింగ్టన్ డీసీ నుండి. అలా ఎంతని నా మాటలు వింటారు. సరే చిన్న మ్యూజిక్ వేసి మీకు మిగిలిన వ్యూ చూపిస్తాను గైస్. ఇక్కడైతే ఒక్కసారి మీకు డిస్టర్బ్ చేస్తాను. ఈ వ్యూ చూడంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మా వారు ఒకసారి వెళ్తున్నప్పుడు నాకు చెప్పారు ఇలా ఉంటుంది అని. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కసారి నాకు ఈ బ్రిడ్జ్ అవి రాగానే ఎంత ఆహ్లాదకరంగా అద్భుతంగా అనిపించిందంటే కళ్ళు రెండు అసలు సరిపోలేదు. సూపర్గా ఉందండి. అసలు రియల్గా చూడటానికి కూడా నా కెమెరా అంత బాగా క్యాప్చర్ చేయలేకపోయింది. కానీ ఎన్నో రోజులకనమాట ఇంత పెద్ద నదిని చూడటము, అది సముద్రంలానే కనిపించింది నాకు. చాలా అంటే చాలా బాగుంది. అందుకనే నేను మీకు ఇది ఖచ్చితంగా చూపిద్దాం అనుకొని షూట్ చేశా గైస్.
మీకు కూడా ఆ వ్యూ నచ్చిందని అనుకుంటున్నాను. నేను కూడా దిగవలసిన ప్లేస్ వచ్చేసిందండి. మా వారికి కాల్ చేస్తే ఆయన వస్తున్నా అని చెప్పారనమాట నన్ను పికప్ చేసుకోవడానికి. తను ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తున్నారనమాట. ఆయనే డ్రైవ్ చేసుకొని వాళ్ళిద్దరూ వస్తున్నారు. నేనైతే బస్ దిగిపోయా, ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇక్కడికి రాగానే నాకు కొంచెం కొత్తగా అనిపించింది నిజంగా. ఎందుకంటే మనం ఉండే ప్లేస్లో ఒకలా ఉంటుందన్నమాట. నేను ఎక్కడికి వెళ్ళినా కొంచెం డిఫరెంట్ మారుతూనే ఉంది. ఇక్కడ వేరు స్టేట్స్లో వేరేలాగా బిల్డింగ్ స్ట్రక్చర్ కానీ అవన్నీ. ఇక్కడైతే హడావిడిగా ఆల్రెడీ నాకు న్యూజెర్సీ రాగానే కొంచెం హడావిడిగా ఉన్నట్టు అనిపించింది అనమాట. సిగ్నల్స్ దగ్గర కానీ ఎక్కడన్నా. మనం ఉండే దగ్గర ఏంటంటే సిగ్నల్స్ దగ్గర మనం తప్ప ఇంకెవరు కనిపించినట్టు అట్లా ఉండరు. చాలా స్పేసియస్గా అలా అనిపించేది. ఇక్కడ నాకు కొంచెం అది డిఫరెంట్గా అనిపించింది. హౌసెస్ కూడా దగ్గరికి చూడటము ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంత దగ్గరగా ఉంటాయని చెప్పి నేను ఇక్కడే చూస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఉండేటప్పుడు ఏంటి ఇంత దూరంలో ఉంటాయి ఇల్లులు, ఎలా అబ్బా అనిపించేది. ఇక్కడ చూస్తే నాకు ఇది యాక్చువల్గా మంచిగా అనిపించింది. మనకి ఇలానే అలవాటు కదా చిన్నప్పటి నుండి చూసి. సో అలా అయితే మా వారు వచ్చారండి. ఆయనతో పాటు వచ్చే తావలో ఆయన ఫ్రెండ్ వచ్చి ఇండియా బజార్కి తీసుకెళ్లారు, ఇండియన్ స్టోర్కి. ఇక్కడ కొన్ని చూసాక నాకు అనిపించింది, నేను తెచ్చే సగం లగేజ్లో ఆయనకి వండటానికి ఏమేమి కావాలో చిన్న గ్రోసరీ, ఇంకొన్ని వెజిటేబుల్స్ అవి కూడా పట్టుకొచ్చా అనమాట. ఆయనకి ఏవైతే ఇష్టమో అలాంటివన్నీ. అప్పుడు అనుకున్నా స్నాక్స్ కూడా ఎన్ని రకాల స్నాక్స్ పెట్టుకున్నానో అసలు తెలియదు. అన్ని రకాల ఇండియన్ స్నాక్స్ కూడా నా బ్యాగ్లో పెట్టుకున్నాను, మంచివన్నీ. ఇక్కడికి వచ్చాక అయ్యో అనవసరంగా తీసుకొచ్చానే అని అనిపించింది. అయినప్పటికీ ఇక్కడ మళ్ళీ ఏవైనా ఇంపార్టెంట్ ఉంటాయేమో అని చెప్పి కొనుక్కున్నామన్నమాట. సేమ్ మేము ఉండే ప్లేస్లో ఇండియా బజార్ అనే పేరుతో ఏ విధంగా అయితే ఐల్స్ అన్నీ ఉండి వస్తువులన్నీ ఉంటాయో సేమ్ అలాగే ఈ బజార్ కూడా ఉంది. ఇదంతా ఇండియన్ స్టోర్ అంట, కానీ దీని పేరు వచ్చి స్టార్ బజార్ అండి. ఇక్కడండి ఇంటికి వచ్చేసాము. ఎదురిల్లు అనమాట, అది తెలుగు వాళ్ళు ఉంటారంట. వాళ్ళతో కూడా మనం ఒకసారి పరిచయం పెట్టుకోవాలి, మాట్లాడతారో లేదో చూడాలి. అలా ఈవినింగ్ అయితే ఎక్కడికి వెళ్ళినా వాకింగ్ అనేది కొంచెం అలవాటు అయింది కనుక అక్కడ కూడా వాక్ చేయడానికని అలా వెళ్ళామండి. వెళ్తూ ఆ రోజు నాన్ వెజ్ తినే రోజే కనుక ఒక్కసారిగా ఎందుకో ప్యారడైజ్ బిర్యానీ తిందామా అన్నట్టు అనిపించింది. అలా వెళ్ళి దాన్ని కూడా రుచి చూసామన్నమాట. దాంతోపాటు చేపల పులుసు ఉంది కదా అని చెప్పి అది కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. నిజంగా చెప్తున్నా అండి, బావర్చిది ఎంత పొగిడానో అంత రేంజ్లో అయితే ఇది లేదు. చాలా మామూలుగానే అనిపించింది. కానీ మనం ఫుడ్ చాలా కాస్ట్ పెట్టుకొని ఆర్డర్ పెట్టుకుంటాం కనుక శుభ్రంగా ఎంతో కొంతలో ఫినిష్ చేసి అయితే వచ్చేసాము. చివరిదాకా మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు